వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని విడుతూ ఉన్నారు. రాబోయే ఎన్నికల నాటికి మళ్లీ తమ పొలిటికల్ మైలేజ్ ని పెంచుకునేందుకు నేతలు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కండువాలు కప్పుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం అమరావతిలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సమక్షంలో మర్రి రాజశేఖర్ తన అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే గత సమావేశాల చివరి రోజు మర్రి రాజశేఖర్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, మండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. మండలి చైర్మన్ రాజీనామా ఆమోదించలేదు. అయితే 2029 వరకు మండలిలో పదవీ కాలం ఉంది. అప్పటి వరకు ఆయన సభ్యుడిగా కొనసాగే అవకాశం ఉంది. మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం 2010లో వైసీపీలో చేరాడు. మర్రి రాజశేఖర రెడ్డి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసి 2018లో వైఎస్ జగన్ చేసిన పాదయాత్రలో కీలకంగా పనిచేశాడు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం రాలేదు. జగన్ ఎన్నికల ముందు ఎమ్మెల్సీ చేసి చట్టసభలో తన పక్కన కూర్చోబెట్టుకుంటారని హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయ్యాక తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే అసంతృప్తి కూడా ఆయనలో ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి తన మద్దతుతో గెలిచిన విడుదల రజనీకి మంత్రి పదవి ఇవ్వటం, తనకు ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవి 2023 చివరిలో ఇవ్వటం, 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం, ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం భారీ తేడాతో ఓడిపోయిన విడుదల రజనీకి మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గం బాధ్యతలు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో 2025 మార్చి 19న వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మర్రి రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీలో సరైన గుర్తింపు రాలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పనితీరు నచ్చక పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా ప్రకటించారు. గత కొన్ని నెలల క్రితం వైఎస్ఆర్సీపీకి శాసన మండలి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నా మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరబోతున్నా అంటూ మార్చిలోనే ప్రకటించారు మర్రి రాజశేఖర్. వైసీపీని వీడి నేను బయటకు రావడానికి పార్టీ అధినేత జగనే కారణం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి జగన్ హయాంలో కనిపించలేదు. ఎంతో ఓర్పుగా ఉన్నప్పటికీ జగన్ విధానాలు, నిర్ణయాలు నచ్చక బయటికి రాక తప్పలేదని చెప్పి వెల్లడించారు. 40 ఏళ్లుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. పార్టీని బలోపేతం చేసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినప్పటికీ నాకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అంతేకాదు నాకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇస్తానని 2019లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో జగన్ ప్రకటించారు. 2024 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని కూడా నాకు తెలియకుండానే చేశారు. అంతా అయ్యాక నన్ను పిలిపించి పార్టీని గెలిపించమని కోరారు. అయితే ఇలా ఆ పార్టీలో గౌరవం లేనప్పుడు ఎందుకు ఉండాలని రాజీనామా చేశారు. నేను ఎమ్మెల్సీ పదవికి స్వచ్ఛందంగానే రాజీనామా చేశాను. కార్యకర్తలందరితో మాట్లాడి మంచి రోజు చూసి టీడీపీలో చేరతాను అని మర్రి రాజశేఖర్ గతంలో వెల్లడించిన విషయం విదితమే. అయితే నేడు టీడీపీ గూటికి మర్రి రాజశేఖర్ చేరుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఆయన చేరతారు. పార్టీ కండువా కప్పుకోనున్నారు మర్రి రాజశేఖర్. అలాగే వైఎస్ జగన్ పనితీరు నచ్చకనే నేను పార్టీని వీడుతున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేశారు మర్రి రాజశేఖర్. వైసీపీ ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు మర్రి రాజశేఖర్.